మొబైల్ ఫెర్టిలిటీ క్లినిక్ ద్వారా గ్రామీణ పట్టణ శివారు ప్రాంతాల్లో ఉన్న జంటలకు ఉచిత ప్రాథమిక ఫెర్టిలిటీ స్క్రీనింగ్ పై ప్రజల్లో అవగాహన కల్పించేందుకు కిలా వరంగల్ కుష్మహల్ ప్రాంగణంలో ఓయాసిస్ జనని యాత్ర ప్రారంభించిన డాక్టర్ జలగం కావ్యారావు ఈ సందర్భంగా వారు మాట్లాడారు. అభివృద్ధి చెందాలనుకునే కేసెస్ కూడా ఓయాసిస్లో చేయడం జరిగింది. కోవిడ్ టైంలో మాకు ఏంటంటే ఐవీఎఫ్ చేసినప్పుడు భార్యాభర్తలు ఇద్దరు వాళ్ళ ఎంబ్రియోస్ తయారై ఉన్నాయి. పెట్టే టైంలో ఏంటంటే భర్త చేసిన పేషెంట్స్ అక్కర్లేదండి, జనరల్గా మీరు రాసినట్టు అండి. పేషెంట్స్ అంతా ఇబ్బంది పడతారు కదా, వచ్చారా? వస్తారండి మేడం. వచ్చారంటే ఎంతో నమ్మకంతో వచ్చారు కదా. చేద్దాం, ఫస్ట్ ఐవీఎం చేద్దాం. ఐవీఎం లో మనకి ఎక్సెట్ లో ఉన్నాయి ఏంటనేది డీటెయిల్స్ టైప్ 3 సిటీస్ కి దీని సేవలు అందించడానికి ప్రయత్నిస్తున్నాము. ఇన్ఫర్టిలిటీ అనంటే పిల్లలు లేకపోవడం అనేది ఒక ప్రాబ్లం గాను, దానికోసం హాస్పిటల్ కి రావడము, ఓన్లీ లేడీస్ ని పంపించడం, ఫస్ట్ ఒక 1 year వాళ్ళు తిరిగాక తర్వాత మగవాళ్ళు రావడం జరుగుతుంది. సో నేను ఇవాల్టి మెయిన్ ఉద్దేశం ఏంటంటే మేము కండక్ట్ చేస్తున్న ఈ ఓయాసిస్ జనని యాత్ర ద్వారా అసలు ఇన్ఫర్టిలిటీ అంటే ఏంటి అనేది ఒకటి, అండ్ ఇన్ఫర్టిలిటీని ఎలా మీరు ఐడెంటిఫై చేస్తారు. మీరు పెద్ద పెద్ద పట్టణాలకి వెళ్లాల్సిన అవసరం లేదు, అలాగే పెద్ద పెద్ద టెస్ట్లు కూడా చేయించుకోవాల్సిన అవసరం లేదు. మగవారి విషయానికి వస్తే ఏంటంటే ఒక టెస్ట్ సీమెన్ అనాలిసిస్ లో వాళ్ళకి కణాల కౌంట్ ఎలా ఉంది, కదలిక ఎలా ఉంది అనేది చెప్తాము. అలాగే ఆడవాళ్ళలో ఏంటంటే నెలసరి కరెక్ట్ గా వస్తుందా, ఒకవేళ ఇర్రెగ్యులర్ గా ఉంటే రీజన్స్ ఏంటి, ఏఎంహెచ్ అనే ఒక మ్యాజికల్ టెస్ట్ అంటాం దీన్ని. ఈ టెస్ట్ ద్వారా ఏంటంటే అండాశయాలలో అండాలు ఎలా ఉన్నాయి, వీళ్ళకి ఎక్కువగా ఉన్నాయా తక్కువగా ఉన్నాయా అనే ఈ టెస్ట్ ద్వారా సింపుల్ గా ఈ 2 టెస్ట్ ద్వారానే నేను ఏమి అంటే ఎక్కువ స్కాన్ గానీ ప్రస్తుతానికి బస్ లో ఏమి పెట్టుకోలేదు. ఈ 2 టెస్ట్ తోనే నేను వీళ్ళకి కౌన్సిలింగ్ చేయడం జరుగుతుంది. కౌన్సిలింగ్ వచ్చేటప్పుడు ఏంటంటే భార్యాభర్తల్ని ఇద్దరిని రమ్మని మీరు అంటే మీడియా యాజ్ అ ప్లాట్ఫామ్ నేను రిక్వెస్ట్ చేసేది అందరికీ కూడా, ఒక్కరిని పంపిస్తే ఎప్పుడు ప్రాబ్లం తెలీదు, మేము ఒక్కరిమే ట్రీట్మెంట్ కూడా డిసైడ్ చేయలేము. వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరు ఉన్నప్పుడే న్యాచురల్ గా ఎన్ని మంత్స్ ట్రై చేయాలి, న్యాచురల్ కాకుండా ఐయుఐ ద్వారా ట్రీట్మెంట్స్ ఉన్నాయి. ఐవీఎఫ్ కూడా ఒకప్పుడు అనుకునే అంత డిఫికల్ట్ ట్రీట్మెంట్, డిఫికల్ట్ ప్రొసీజర్ కాదు. ఐవీఎఫ్ లో కూడా చాలా ఇంజెక్షన్స్ తీసుకొని సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయి, మేము లావ్ అయిపోతాం మేడం ఈ ట్రీట్మెంట్స్ వచ్చేటప్పుడు అని అంటారు. సో ఐవీఎఫ్ కాకుండా కూడా మన దగ్గర ఐవీఎం అనే కాపా ఐవీఎం అంటే ఇన్విట్రో మెచ్యురేషన్, అంటే వితౌట్ ఇంజెక్షన్స్ అసలు ఏమీ ఇవ్వకుండా వాళ్ళ శరీరాలలో నుంచి మనం ఎగ్స్ ని కలెక్ట్ చేసి ల్యాబ్ లోనే దాన్ని పెంచి పెద్ద చేసి మొట్టమొదటి ఇండియాలో ఫస్ట్ ఓయాసిస్ ఫర్టిలిటీ మాత్రమే స్టార్ట్ చేయడం జరిగింది. సో ఎక్కడో వేరే కంట్రీస్, వరల్డ్ మొత్తంలో వేరే కంట్రీస్ లో ఉన్న ట్రీట్మెంట్స్ కూడా ఇండియాలో ఉన్నాయి, కానీ దీన్ని మీరు వినియోగించుకోవాలి. ఇది అందరి హక్కు. మీ ఇన్ఫర్టిలిటీ అనేది జస్ట్ సిటీకి వెళ్తేనే మేము చేయించుకుంటాము అనేది కాదండి. ఓయాసిస్ జనని యాత్ర ద్వారా ప్రతి టైప్ 3 ప్లేసెస్ కి మేము రావడం జరుగుతుంది. ఒక్కరోజు మేము రాగలుగుతాము నెలలో, కానీ ట్రీట్మెంట్స్ కోసం మాత్రము మీరు డెఫినెట్ గా మీరు వచ్చే ప్లేస్ ని మేము ముందే చూపిస్తున్నాం. మీకు చాలా ఫర్టిలిటీ సెంటర్స్ ఉన్నాయి, కానీ మనకి ఎలా చూస్ చేసుకోవాలి ఏంటి అనేది మీరు ఈ ఓయాసిస్ జనని యాత్రలో మీరు వచ్చినప్పుడు నేను కానివ్వండి, నాతో పాటు మా కౌన్సిలర్స్, మా టీము ఇచ్చి మీకు సపోర్ట్ కౌన్సిలింగ్ తోని మీకు ఆ భయాలని మనము తొలగించి, అండ్ అలాగే మన దగ్గర ఇన్ఫర్టిలిటీ ప్రతి 6గురిలో ఒక్కరికి ఉంది. అలాగే ఇండియన్ ఫర్టిలిటీ రేట్ కూడా అండి ఇప్పుడు చాలా తగ్గిపోయింది. అంటే 2 కంటే ఎక్కువ ఉంటే పర్వాలేదు, కానీ ఇప్పుడు 2 కంటే తగ్గిపోయింది. అంటే దంపతులు ఇప్పుడు అసలు
పెళ్లి చేసుకున్నాక పిల్లల్ని వద్దనుకుంటున్నారు, లేదా ఒక్కరు చాలనుకుంటున్నారు. అలా ఉంటే ఏమవుతుందనంటే ఒక 20 ఏళ్ళు 30 ఏళ్ళకి వెళ్ళేసరికి ఈ ఒక్కొక్క పిల్లలందరూ వీళ్ళే ఉంటారు, ఎక్కువ మంది ఉండరు. సో దేశ జనాభాలో ఎక్కువ మంది వృద్ధులు ఉండి తక్కువ మంది ఏజ్ పీపుల్ ఉన్నప్పుడు ఏంటంటే ఈ దేశ జనాభాలో ఎకానమీ కూడా ఎఫెక్ట్ అవుతుంది. సో ఇన్ఫర్టిలిటీని మేము ఒక్క ట్రీట్మెంట్ లాగా చూడట్లేదు, ఈ ఫ్యూచర్ ఇండియన్ ఎకానమీని డిసైడ్ చేసి ఫ్యూచర్ చిల్డ్రన్ ని మేము తయారు చేస్తున్నాం. అండ్ ఐవీఎఫ్ లో ఏంటంటే పుట్టే చిల్డ్రన్ లో అమ్మో ఐవీఎఫ్ పిల్లలు అంటే ఏదైనా డిఫరెంట్ గా ఉంటారేమో, వీళ్ళకి చాలా ప్రాబ్లమ్స్ వస్తాయేమో మేడం అని అంటారు. సో ఐవీఎఫ్ పిల్లలు హెల్దీగా నార్మల్ పిల్లల లాగానే నార్మల్ ఐక్యూతో ఉంటారండి. ఎందుకంటే ఇప్పుడు నేను చూస్తున్నాను లాస్ట్ 10 years నుంచి, అలాగే మనకి సైంటిఫిక్ రీసెర్చ్ లో కూడా ఫర్టిలిటీ ట్రీట్మెంట్స్ తో వచ్చే పిల్లలకి న్యాచురల్ గా కన్సీవ్ అయ్యే పిల్లలకి ఎటువంటి డిఫరెన్స్ లేదు. సో ఐవీఎఫ్ ఇస్ నో మోర్ ఎ డిజీజ్, ఇట్ ఈస్ జస్ట్ ఎ కండిషన్ విచ్ కెన్ బి క్యూర్డ్. సో నేను ఈ ప్లాట్ఫామ్ ద్వారా అందరికి రిక్వెస్ట్ చేసేది ఏంటంటే నెక్స్ట్ 4 days మేము చేయబోయే క్యాంప్ లో మీరు ఈ సర్వీసెస్ ని మీరు వినియోగించుకోండి. ఫర్దర్ ట్రీట్మెంట్స్ కోసము మీరు ఇండియాలో 32 centers లో ఉన్న ఓయాసిస్ ఫర్టిలిటీ బ్రాంచెస్ లో మీరు ఎక్కడైనా ఇవి వినియోగించుకోండి.